తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అది. జనసంచారం వాహనాలతో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీ ప్రదేశంలో ఓ విమానం ల్యాండింగ్ కలకలం రేపుతోంది. ఇంజన్లో సాంకేతిక సమస్యలు ఎత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం పలు వాహనాలను ఢీకొట్టింది. గెయిన్స్విల్ నగరంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగినటువంటి ఊహించని పరిణామంతో అటువైపుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా షాక్ గురయ్యారు. గెయిన్స్విల్లోని లీ గిల్మర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుంచి కాంటాన్లోని చెరోకీ కౌంటీ రీజనల్ ఎయిర్పోర్టుకు ఓ శిక్షణ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్లో సమస్య తలెత్తినట్లుగా పైలట్ గుర్తించాడు. విమానాశ్రయానికి తిరిగి వెళ్లేందుకు విమానంలో తగినంత పవర్ లేకపోవడంతో గెయిన్స్విల్లోని రద్దీ రహదారిపైన అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ల్యాండింగ్ సమయంలో విమానం కుడి రెక్క ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో విమానం ఇంధన ట్యాంక్ ఊడిపోయి మరో ఎస్యూవీ వాహనం పైన పడింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకసారి మనం చూడొచ్చు విజువల్స్ను కూడా పూర్తిగా. ఆ రోడ్డు మీద అందరూ కూడా వాహనాలతో వెళ్తున్నటువంటి సందర్భము, వాహనాలను ప్రయాణించేటువంటి ఆ యొక్క రోడ్డులో కార్లతో సమానంగా ఈ యొక్క విమానం కూడా కార్లతో పాటుగానే సమానంగా రోడ్డు మీద ప్రయాణాన్ని కొనసాగించినటువంటి సందర్భం అక్కడ వారందరినీ కూడా ఒక్కసారిగా తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అదృష్టవశాత్తు ఆ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఏ ఒక్క కారు మీద పడకుండా నేరుగా రోడ్డు మీద ల్యాండ్ అవ్వడంతో అప్పటికి కంట్రోల్ తప్పినటువంటి ఆ విమానము ఆ డివైడర్ని ఢీకొంటూ అటువైపు ఉన్నటువంటి ఇంకొక వాహనాన్ని రాసుకుంటూ వెళ్ళింది. కాబట్టి భారీ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డట్టుగా మనకు కనపడుతుంది. ఒకవేళ ఆ విమానం కరెక్ట్గా ఆ రోడ్డు మీద ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలోనే ఆ కారు కానీ ఇంకేదైనా వెహికల్ కానీ అదే రోడ్డు మీద కనుక వస్తే దాని మీద ఆ విమానం పడిపోయేది. దాంతో ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. ప్రాణాపాయం కూడా వచ్చేటువంటి అవకాశం ఉండేది. స్థానిక కాలమానం ప్రకారం ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు ఇంజన్ సమస్యలపైన తమకు సమాచారం అందిందని కూడా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వరుస విమాన ప్రమాదాలకు సంబంధించినటువంటి వార్తలు వింటున్న సందర్భంలోనే తాజాగా మరొక విమాన ప్రమాదం, అది కూడా రోడ్డు మీద నేరుగా అన్ని వాహనాలు వెళ్తున్నటువంటి సందర్భంలో రహదారి పైననే ఆ విమానం ప్రయాణించడం అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇది ఇప్పుడు అమెరికానే కాదు అన్ని దేశాలలో కూడా ఈ యొక్క వీడియో వైరల్గా మారుతుంది. ఇలా కూడా ల్యాండ్ అవుతున్నాయేంటి విమానాలు, గాల్లో వెళ్లాల్సిన రోడ్డు మీద వెళ్తున్నాయేంటి అనేటువంటి పరిణామానికి ఆ యొక్క ప్రశ్నకి ఊతమిచ్చేటువంటి పరిణామంగా మారింది యొక్క ఘటన. ఏదేమైనా కూడా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అయితే అంతా ఊపిరి పీల్చుకున్నారు.